మంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈ వ్యసనానికి బానిసైపోతున్నారు అధ్యక్ష. కనుక గంజాయిని సమూలంగా నిర్మూలించడమే కాదు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇవాళ ఎక్కడో నైజీరియా నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ వ్యాపారాలు చేయటం, విద్యా సంస్థల కేంద్ర బిందువుగా చేసుకోవడం, వాళ్ళని రెచ్చగొట్టి మందులమ్మే కార్యక్రమం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి బూట్ లెగ్గర్స్ అంతా కూడా కఠినంగా శిక్షించాలి, సమాజంలో బయటకు రాకూడదు. రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు అధ్యక్ష, అదేదో గౌరవప్రదంగా భావిస్తా ఉన్నారు. రౌడీ షీటర్ అంటే ఒకప్పుడు ఫోటో పెడితే భయపడేవాడు, ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫోటో పెడితే అది గౌరవం అనే స్థాయిలో ఉన్నారు. రౌడీలకి భర్తం పట్టే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గౌరవం సమాజంలో రౌడీ అంటే గౌరవం అట. సినిమాల్లో రౌడీలు ఎలా ఉంటారో చూసి 10 మంది ఎలా మూగుతారో యువతరం కూడా వాళ్ళని చూసి దగా పడుతూ ఉన్నారు. దాన్ని కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే కల్తీ ఆహారం కానీ, ఎరువు అపరాధి కానీ, క్రిమిసంహారం కానీ, నకిలీ దస్తావేజులు కానీ ఇవాళ ఏ విధంగా భూములు కబ్జా చేశారో చూసాం. ఇవాళ వేలాది ఎకరాలు కబ్జా చేశారు సార్, భయం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసి లక్షలాది ఎకరాలు ఎలా కబ్జా చేశారో మనం చూసాం. వాటన్నిటినీ బాధ్యతలు ఖండించాల్సిన అవసరం ఉంది. శిక్ష కఠిన ఒకటి